హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఆర్జీవి సో సినీ ఇండస్ట్రీలో అంటే ఒక గొప్ప డైరెక్టర్ అని ఒకప్పుడు పేరు. సో అతను గత ప్రభుత్వ పాలకుల అండ చూసుకొని సో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఫేవర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ముగ్గురిని టార్గెట్ చేస్తూ సినిమాలు అయితే తీయడం జరిగింది. వాటికి మంచి మంచి పేర్లు పెట్టడం జరిగింది. అంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అన్నట్టుగా అంటే మంచిగా అంటే బాగా ట్రోల్ చేసేలాగా పెట్టారు. సో ఇప్పుడు ఆర్జీవి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఈ టైంలో అలాంటి సినిమాలు తీసే స్కోప్ ఉందంటారు ఆర్జీవికి? అంటే నేను ఆయనకు చెప్పేంత వయసు నాకు లేదు, నాకు అది లేదు, అదైతే క్లారిటీగా ఉంది. కానీ సమాజంలో అంటే ఒక విద్వేషాన్ని, వర్గ విభేదాలను సృష్టించినటువంటి వ్యక్తి ఆర్జీవి గారు. దాంట్లో నో డౌట్ అటాల్. అంటే కాంట్రవర్సీ సినిమాలన్నీ సో కులాలను రెచ్చగొట్టే విధంగా చాలా సినిమాలు తీశారు. ఒక కులాన్నే టార్గెట్ చేస్తూ గత 5 ఏళ్లలో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఏ సినిమాలు తీశారు ఏందనేది అందరికీ తెలుసు. మరి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పేసి సినిమా కూడా తీయడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం కావట్లేదా? రెడ్లకి కమ్మలకి ఏమన్నా ఆస్తి తగాదాలో లేకపోతే శత్రుత్వాలు ఏమన్నా ఉందా కమ్మకు రెడ్డికి? ఏమంటే రాజకీయాలలో రెడ్లు ఒకసారి కమ్మలు ఒకసారి వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జీవి గారు అంటే పిలిచారు, సినిమా తీశారు, సినిమాలాగే చూశారు కూడా జనాలు కూడా, ఎవరు దాని మీద కమెంట్ చేయలేదు. కానీ ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఆర్జీవి గారి టాలెంట్ను ఒప్పుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. కానీ ఒక సామెత ఉందండి తెలుగులో, మంచోడు అంటే మంచం కింద మూత్ర విసర్జన చేశాడు, టాయిలెట్ చేశాడు, బాత్రూమ్కి వెళ్ళాడు అన్నట్టు చెప్పే పరిస్థితి. అంటే ఆర్జీవి గొప్ప డైరెక్టరు, ఆర్జీవి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని చెప్పేసి అతను ఏమి చేసినా కరెక్టే అని అనుకుంటే టాలెంట్ను ఎంకరేజ్ చేశారు ఇదే తెలుగు వాళ్ళు. మరి అదే వర్గ విభేదాలను సృష్టించినటువంటి ఆర్జీవి గారిని అంటే మహిళలు సైతం చీత్కరించుకునే విధంగా, మహిళా సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా తను ఏ విధంగా వీడియోలు రిలీజ్ చేశాడని కూడా మనం చూసాం. తన సినిమాలు ఏ విధంగా చూపిస్తాడని కూడా చూసాం. సరే, మరి అందరూ చేస్తున్నారు కదా, ఆర్జీవి చేసేది ఏముందంటే ప్రతి ఒక్క దానికి ఒక లైన్ అనేది ఉంటుంది, హద్దు పరిమితి అనేది ఉంటుంది. ఒక వస్తువైనా లేకపోతే ఒక నాట్యమైనా లేకపోతే కొన్ని హద్దులు ఉంటాయి. మనం సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు ఆ హద్దులు అనేటివి ఈరోజు ఆర్జీవి గారు వచ్చి నేను ఆ లైన్ పక్కకు తీసేస్తా, పక్కకు జరుపుతా, నా ఇష్టము, నా బతుకు నా ఇష్టం అన్నప్పుడు నువ్వు హ్యాపీగా అడవులు ఉన్నాయి, మడ అడవులు ఉన్నాయి, లేకపోతే రాజస్థాన్ అంటే ఎడారి ఉంది, సహారా ఎడారి ఉంది, ఎక్కడైనా వెళ్ళి బతకచ్చు. ఇక్కడ ఎవరిని ఆర్జీవి గారిని తప్పు పట్టట్లేదు. మరి ఇప్పుడు మీరేమంటున్నారు, రామ్ గోపాల్ వర్మ గారికి ఇప్పుడు సినిమా తీసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆయన ఎక్కడికి పోయాడు ఏందనేది వస్తుంది అతి తొందరలో అతనికి కూడా. ఎందుకంటే ఫైబర్ నెట్ ద్వారా దాదాపు అతను తీసినటువంటి సినిమాకు ₹1 కోటి పైన చెల్లించాలని చెప్పేసి జీవో ఇచ్చారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే నాడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పి ఏదైతే రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు, ఈరోజు అయితే స్కోప్ ఉంది కదా. ఇదే కడప రాజ్యంలో కమ్మ బిడ్డలు అని చెప్పేసి ఇప్పుడు తీసే స్కోప్ అయితే ఉంది కదా. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, మహానాడు వేదికగా గొప్పలు చెప్పుకోవడం కాదు, గడప గడపకు వెళ్ళే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఎస్, వాళ్ళు అడిగిండేది కూడా పాయింటే. మరి గడప గడపకు వెళ్ళి కడప రాజ్యంలో కమ్మ బిడ్డలు అని చెప్తారా, లేకపోతే మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారా, లేకపోతే నవరత్నాలనే కేవలం అజెండాగా పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయలేక 730 హామీల్లో 700 హామీలు ఎగ్గొట్టినటువంటి ఘనత నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని పోయేసి వీళ్ళు తెలుగుదేశం అంటే తెలుగు తమ్ముళ్ళు చెప్తారా? అంటే ఏ స్థాయిలో ఆర్జీవి గారు గత 5 ఏళ్లలో వర్గ విభేదాలు సృష్టించారు. నాకు తెలిసి ఈరోజు మరి రండి, అనంతపురం జిల్లాకు రండి, రెడ్లు కమ్మలు అంతా ఒకటిగా ఉంటారు, మామ అలా అట్లా వరుసలతో కూడా పిలుచుకుంటారు. రండి, ఎక్కడా రెడ్లకు కమ్మలకు శత్రుత్వం లేదు. ఇది రాజకీయ పరంగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రతరం అయిపోయిందండి. అంతకుముందు ఈ రెడ్లు పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని? చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి వీళ్ళు పరిపాలించినప్పుడు ఏ రోజు కూడా రెడ్డి వర్సెస్ కమ్మ లేదే. మీరు బాగా అబ్జర్వ్ చేశారా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ చెన్నారెడ్డి గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జనార్దన్ రెడ్డి గారు, ఇదే చంద్రబాబు నాయుడు వర్సెస్
మొత్తం మిగతా కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వన్ సైడ్గా ఇటువైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు వర్గ విభేదాలు సృష్టించే విధంగా ఏ రోజైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మహానాడు వేదిక కానీ? లేదు. లేదు కదా. అంటే నేను ఏమంటున్నానంటే క్లారిటీగా ఎవరు వర్గ విభేదాలను సృష్టిస్తున్నారు. ఇక్కడ రెడ్లు కూడా నాకు తెలిసి మా ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్లు ఇంటి గడప తొక్కితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న దాంట్లో సహాయం చేసేటువంటి తత్వం ఖచ్చితంగా ఉంది మా ప్రాంతంలో ఉండేటువంటి రెడ్లకి. కానీ ఒక కుటుంబం తన ఆధిపత్య కోరు కోసం ఈరోజు రెడ్లను ఒక మిగతా సామాజిక వర్గాలకు రెడ్లను ఒక సామాజిక వర్గాన్ని అంటే వర్గ విభేదాలుగా చూపించి ఒక కుటుంబం ఆధిపత్య కోరు కోసం ఈరోజు రెడ్లను బలి చేస్తున్నారనేది ఇక్కడ నా బాధ కూడా అండి. ఓకే. మరి నిజంగా రెడ్లకి న్యాయం చేయాలని అనుకుంటే ఈరోజు నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అండి తెలుగుదేశం పార్టీ. ఎలా సాధ్యం? మరి నెల్లూరు అంటే రెడ్ల కంచుకోటది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు, మళ్ళా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఎక్కడన్నా చూడండి మీరు. నాకు తెలిసి నెల్లూరు జిల్లా అంటేనే రెడ్ల కంచుకోట. మరి కర్నూలులో కూడా రెడ్ల కంచుకోట. ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాలు సగం నియోజకవర్గాలు రెడ్ల కంచుకోటే. మరి కడప జిల్లా మరి ఈరోజు 10 సీట్లకు గాను 7 సీట్లు తెచ్చారు. అంటే ఎక్కడ రెడ్లు వైఎస్ కుటుంబానికి మేము బానిసలం కాదు అని పదే ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. సో మరి అంటే గత ప్రభుత్వ పాలకులు అండ చూసుకుని అంటే కమ్మ రాజ్యంలో కడప రెడ్లను తీశారు కదా. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా. సో ఆర్జీవి గారికి అంటే కడప రాజ్యంలో కమ్మ బిడ్డలను తీసే అంటే ఆ సినిమా తీసే దమ్ము ఉందంటారు అసలు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరండి. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచినట్టు చంద్రబాబు నాయుడు గారు పిలిచినా ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇంకో సినిమా మంచి సీతారామం ఉంది కదా మూవీ, ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్లస్ ఆర్మీకి సంబంధించి అలాంటి సినిమా ఒకటి ప్రిపేర్ చేసుకొని సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వని చెప్తారు. కానీ ఇలా కడప రాజ్యంలో కమ్మబిడ్డలు మళ్ళీ తీయచ్చు కదా. ఈరోజు అతనికి నికార్సైన దమ్మున్న డైరెక్టర్ అయితే ఈరోజు తీమను అదే కడపలో మహానాడు పెట్టారు. మరి ఇలా ఏ రోజైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. తెలుగుదేశం పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ అండి. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆ పార్టీలో వచ్చి పార్టీ కార్యకర్తల మీద నడిచేటువంటి పార్టీ అది. ఈరోజు నాయకుల మీదో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే లోకేష్ గారి మీద కాదు, కార్యకర్తలే వాళ్ళని ముందు పెట్టి నడుపుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే శివ, సత్య, రంగీలా అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీస్తున్న ఈ డైరెక్టర్ అంటే ఇలాగా మీరు అన్నట్లుగానే అంటే కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టే సినిమా తీస్తున్నారు అంటే ఆయన భాషలోనే చెప్పాలి అంటే రాజులు ఆయన రాంగోపాల్ వర్మ గారు రాజులు అంతేనా? రాను రాజుగురం ఏమైందంట, రాను రాజుగురం గాడిదైందంట. సో పల్లెల్లో ఇది చెప్తారండి పెద్దోళ్ళు. ఏదన్నా ఒకరిని తిట్టాలన్నా ఇంకొకరిని ఉద్దేశించి మాట్లాడాలన్నా రాను రాజుగురం గాడిదైందని చెప్పేసి ఒక సామెత చెప్తారు. అదే తరహాలో ఆ రాంగోపాల్ వర్మ తీసేటువంటి సినిమాలు ఎలా ఉంటాయి అంటే పనికి మాలిన సమాజం చేత్కరించుకునే విధంగా అవుతున్నాయి తప్ప ఎక్కడ తీశారు సినిమా ట్రెండ్ సెట్ చేశారు ఇంక అదే నేను ఎప్పుడో తీసినాను నేను సూపరు నేను డోపరు అంటే ఎట్లయితుంది? ఓకే కాదు కదా. నువ్వు ఇప్పుడు ఏందో చెప్పు అంటున్నారు జనాలు. మరి గత 5 ఏళ్లలో ఫండింగ్ ఇచ్చేవాడు లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు నా ఇష్టము నా బతుకన్నా నీలాంటి వాడిని ముందు పెట్టేసి నిన్ను కూడా సమాజంలో ఒక వ్యతిరేక వర్గంగా క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు కమ్మలకి రెడ్లకి మధ్య చిచ్చు పెట్టే విధంగా అదే సినిమాలో నారా లోకేష్ గారిని పప్పుగా చూపించారు కదా. మరి ఈరోజు నిజం నేను పప్పు కాదు నిజం అని చెప్పి సినిమాది, నిప్పు అని చెప్పి సినిమాది కాదా చెప్పు, నిజమేంటో తెలుస్తుంది నీకు. అంటే నేనేమంటున్నానంటే రాంగోపాల్ వర్మ గారు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ఆనాడు ఎలా అయితే సినిమా తీశారో ఈరోజు కడప రాజ్యంలో కమ్మ బిడ్డలు అని చెప్పేసి సినిమా తీసేంత దమ్ము ధైర్యం అతనికి ఉందా అనేదా లేదా అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. గతంలో ఎవరైతే ఆ సినిమా తీసి భావాలు అంటే మనోభావాలు దెబ్బతిన్నాయో ఆ మనోభావాలు దెబ్బతిన్న వారు ఈరోజు అడుగుతూ ఉన్నారు ఏమని, కడప రాజ్యంలో కమ్మ బిడ్డలు అని చెప్పేసి తీస్తారా అని చెప్పేసి అడగండి ఒకసారి అని చెప్పేసి కూడా చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు. ఎవరో కాదండి రెడ్లే మెసేజ్ పెడుతున్నారు. మా రెడ్లను నాశనం చేసేస్తున్నారు మొత్తము. అసలు అతను మాకు ప్రతినిధి కాదని బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పా, తులసిరెడ్డి గారు చెప్పా. అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక కుటుంబం ఆధిపత్య కోరు కోసము ఒక సామాజిక వర్గాన్ని బానిసలుగా చేసుకొని మేము మాత్రమే వీళ్ళకి ప్రతినిధిగా అని చెప్పేసి ఈరోజు మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి రెడ్లను ఈరోజు సమాజంలో
అన్ని వర్గాలకు వ్యతిరేక వర్గంగా క్రియేట్ చేస్తున్నారు ఆ కుటుంబం అనేది. అయితే కొంతమంది ఒరిజినల్ రెట్లు బాధపడుతున్నారు అనేది నాకు చెప్పినటువంటి అంశం మీకు చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.